హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు మార్నింగ్ మా వదిన వాళ్ళ ఇంట్లో లేవడంతో మా బ్యాచ్ అయితే కోన్లు అయితే స్టార్ట్ చేశాము. మీరందరూ పెట్టుకుంటున్నారు, నేను ఎందుకు పెట్టకొద్దని చెప్పేసి మా పిల్లలతో నేను కూడా పెట్టించుకున్నాను. మా అనుష్ అయితే మస్తు అంటే మస్తు కోన్లు పెడుతుంది. సో తనకు అందరికీ పెట్టింది, కానీ తనకు లాస్ట్కి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. సో ఇంకా నాకు వచ్చిన విధంగా నేనైతే ఇంకా బ్యాక్ అయితే వేసేస్తున్నాను. ఈ కోన్లు ఎందుకు పెట్టుకుంటున్నాము ఏంటి అనేది మా వదిన వాళ్ళ ఏరాల బిడ్డ పెళ్ళి అయితే ఉంది వాళ్ళకి. సో దగ్గర వాళ్ళు అనమాట, వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అన్నమాట పెళ్ళికి. మేమైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి ఇంకా మేమైతే వెళ్ళట్లేదు. ప్రస్తుతానికైతే ఇలా మార్నింగ్ అయితే లేవగానే కోన్లోస్ తోటి స్టార్ట్ చేసేసి ఏం పని చేయకోకుండా మా వదిన మొత్తం పని చేసుకుంటూ మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటాము. చూడండి ఎంత బాగా పెట్టిందో కోను. ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు రెడీ అయ్యి. ఇంకా ఫస్ట్ అయితే మేము ఛాయ్ అయితే పెట్టుకొని తాగుతున్నాం అన్నమాట. ప్రశాంతంగా కూర్చొని ఛాయ్ తాగిన తర్వాత మా చిన్న వదిన పిల్లలు నేను ఇంకా ఉండిపోయామన్నమాట. ప్రస్తుతానికైతే ఇలా ఛాయ్ అయితే పెట్టుకొని తాగినాం. ఆ తర్వాత వంట అయితే చేసిపోయింది, ఇంకా కొంచెం పని మిగిలిపోయింది. ఆ పని నేను కంప్లీట్ చేస్తాను. బయట చూడండి ఎంత బాగుందో విలేజ్లో వ్యూ. అసలుకి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటుంది విలేజ్ లైఫ్ చాలా. ఇంకా మా అల్లుడు నన్నుది అని చెప్పి తీయమంటున్నాడు. సో ఇంకా మేమైతే ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటున్నామన్నమాట నేచర్ని అయితే. ఇంకా మా అన్నయ్య మా పాపతోటి నైట్ పడుకునేటప్పుడు ఎంత ఏడుస్తుందో, ఇంకా బుజ్జగిస్తూ ఉన్నాడామని. ఇంకా ఈ వీడియో మధ్యలో వచ్చేసింది అనుకోకుండా. ఇంకా ఆ తర్వాత ఇదంతా ఊడ్చుకొని వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని వంటంతా ఇంకా కొంచెం ఉన్న వంట పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము సాయంత్రం వరకు ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా వదిన వాళ్ళ ఇల్లు అయితే ఇంకా మంచిగా పెద్దగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇంకేం పని ఉంది మిగతాది అని చెప్పేసి. వదిన ఆల్మోస్ట్ ఇంకా రైస్ అయితే వండిపోయిందనమాట. రైస్ వండేసింది. ముద్దపప్పు చారు చేయమని చెప్పినాం మేము. ఎండాకాలం అది బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి. దాంట్లోకి పచ్చిమిర్చి కట్ చేసింది, ఆనియన్స్ ఇంకా చింతపులుసు అంతా రెడీగా పెట్టేసిపోయింది ఆల్రెడీ. ఓన్లీ ఒక పోపు ఒక్కటి పెట్టాలనుకుంటా నేను. ఆ పని ఒక్కటి చేసేస్తే నాకు పని అయిపోతుంది. పప్పు విజిల్స్ ఇంకా పోలేదు. ఈ విజిల్స్ పోయిన తర్వాత నేనైతే ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేస్తే ఇంకా ఈరోజు వంట పని అయితే ఇదనమాట. వచ్చిందాక మేము ఇదే తినుకుంటూ ఉంటాము. ఇంకా సాయంత్రం అయితే ఇంకా లేట్ అయింది, ఇంకా రాళ్ళు. మా అన్నయ్య అయితే ఉండిపోయాడు మా కోసం. ఇంకా మా వదిన వాళ్ళకి ఇంకా లేట్ అయిందనమాట, పెళ్ళికి పోయి ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నైట్ చాలా టైం అయింది. మా బాబు కూడా వెళ్ళాడు వాళ్ళతోటి. చూడండి ఇంకా వ్యూ ఎట్లా ఉందో. ఉయ్యాల కూడా కట్టుకున్నారనమాట మా పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే అదే కదా. ఇంకా మళ్ళీ సాయంత్రం నైట్ అన్నయ్య ఖచ్చితంగా ఈవినింగ్ కూడా ఛాయ్ తాగుతాడు. సో 7:30 ఆ టైంలో మళ్ళీ ఛాయ్ అయితే పెట్టేసిన. మళ్ళీ ఛాయ్ తాగుకుంటూ బయట కొంచెం సేపు టైం పాస్ చేసుకుంటూ ఇంకా వదిన వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మా అల్లుడు నా బిడ్డ అయితే ఇంకా ఫోన్ చేసుకుంటూ వాళ్ళతో ఇంకెప్పుడు వస్తారు అని అనుకుంటూ బయట మంచాలు వేసుకొని ఇంకా నేచర్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఫైనల్గా వాళ్ళు కూడా వచ్చేసి అందరం తినేసి అయితే పడుకున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. వీడియోస్ ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.